హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? సో 'బిగ్ బాస్' ఆట మొదలైపోయింది. ఓరి నాయనో! మళ్ళీ వచ్చేసిందా? పనికిమాలిన గోల. దీనివల్ల ఎవడికి లాభం? అని ఓ పక్క తిట్టుకుంటూనే మళ్ళీ వెంటనే హౌస్‌లోకి ఎవరెవరు వచ్చార్రా? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో? అయితే అయ్యింది కానీ ఆ నాగార్జున దానికి భలే గడిపెట్టాడురా! లేకపోతే దాని వేషాలు చూడలేకపోతున్నాంరా. నాగార్జున కాబట్టి తిట్టి వదిలేసాడు. నేనైతే 2 పీకేవాడిని అని అనుకుంటారు. ఇప్పుడే కదా 'బిగ్ బాస్‌ని' తిట్టావు. మళ్ళీ 'బిగ్ బాస్' గురించి అడుగుతున్నావేంటి? అంటే అదే కదా మ్యాజిక్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' సీజన్ 8 అయితే ప్రారంభం అయిపోయింది. ఏంటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారా? ఎవరబ్బా అంత సీన్ లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కసారి సీజన్ ప్రారంభమైన తరువాత ఉంటుంది రచ్చ. ఇకపోతే 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ మా ఛానల్‌లో సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటలకైతే స్టార్ట్ అయింది. 3 సీజన్ నుంచి వరుసగా హోస్ట్ చేస్తూ వస్తున్న నాగార్జునే ఈ 8వ సీజన్‌కి కూడా హోస్ట్‌గా చేస్తున్నారు. అయితే గత సీజన్‌లో కంటే చాలా డిఫరెంట్‌గా 'బిగ్ బాస్' ఆట అయితే కొనసాగబోతోంది. ప్రతి సీజన్‌లోనూ ఒక్కో కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపేవారు. అయితే ఈ సీజన్‌లో ఆటని జంటగా మొదలుపెట్టిస్తున్నారు. ఒక్కో కంటెస్టెంట్‌ని కాకుండా ఇద్దరిద్దరుగా హౌస్‌లోకి అయితే పంపిస్తున్నారు. మొత్తం 7 జంటలని అంటే మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి అయితే పంపిస్తున్నారు. మరి హౌస్‌లోకి వెళ్ళిన ఆ 14 మంది కంటెస్టెంట్స్ ఎవరు? హౌస్‌లోకి అడుగుపెట్టిన ఫస్ట్ రోజే వాళ్ళకి ఎలాంటి షాక్‌లు ఇస్తున్నారు? నాగార్జున పెట్టిన ఫిట్టింగ్‌లేంటి? నిన్నటి ఎపిసోడ్‌లో ఎలా అయిందో చూద్దాం. ప్రతి సీజన్‌లో నాగార్జున ఇంట్రో స్పెషల్ సాంగ్‌తో అయితే స్టార్ట్ అయ్యేది. కానీ ఈసారి మాత్రం 'బిగ్ బాస్' సీజన్ 8 ఇన్ఫినిటీ థీమ్ మ్యూజిక్‌తో అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత 'దేవర' సాంగ్‌కి స్టెప్పులేశారు. ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్ళిన నాగార్జున హౌస్ మొత్తం అయితే చూపించారు. ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టుగా హౌస్‌నైతే తయారు చేశారు. ఏ సీజన్‌లో లేనట్టుగా స్పెషల్ రూమ్ ఇన్ఫినిటీ రూమ్‌ని అయితే చూపించారు. ఆ ఇన్ఫినిటీ రూమ్‌ని ఇప్పుడు కాదు ఆటలోనే చూపిస్తా అని చెప్పారు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లను ఒక్కొక్కటిగా చూపించారు. తూనీగా, నెమలి, జీబ్రా ఈ 3 డిఫరెంట్ బెడ్‌రూమ్‌లను అయితే చూపించారు. హౌస్ మొత్తం చూసేసాం. ఆ తర్వాత హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరో చూసేద్దాం అంటూ కంటెస్టెంట్స్‌ని చూపించారు నాగార్జున. ఫస్ట్ కంటెస్టెంట్‌గా 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ నటి యష్మి గౌడ్ ఎంట్రీ అయితే ఇచ్చింది. 'గబ్బర్ సింగ్‌కి లైనేసా' పాటతో అయితే ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ నిఖిల్ అయితే ఎంట్రీ ఇచ్చారు. అయితే ఒక్కొక్కరిని హౌస్‌లోకి పంపకుండా జంటగా పంపిస్తున్నారు. దానిలో భాగంగా రెండో కంటెస్టెంట్‌ని నిఖిల్‌ని పిలిచారు. ఆ తర్వాత యష్మి గౌడ, నిఖిల్ ఇద్దరిని కలిపి హౌస్‌లోకి జంటగా పంపించారు. వాళ్ళిద్దరూ వెళ్లి హౌస్‌లోకి అయితే అడుగుపెట్టారు. ఆ తర్వాత మూడో కంటెస్టెంట్‌గా యూట్యూబ్ యాక్టర్ అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చారు. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రేరణ ఖమ్మం ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ, అభయ్ నవీన్‌లను రెండో జంటగా హౌస్‌లోకి అయితే పంపించారు. 2 జంటల్ని హౌస్‌లోకి పంపిన తర్వాత 35 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రానా, నివేదా థామస్ 'బిగ్ బాస్' స్టేజ్ మీదకైతే వచ్చారు. తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లి హౌస్‌లో ఉన్న 2 జంటలతో ఫన్నీ టాస్క్ ఆడించారు. తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 8లోనే బిగ్ ట్విస్ట్‌ని అయితే రివీల్ చేశారు నాగార్జున. అసలు ఈ సీజన్ మొత్తానికి అసలు కెప్టెన్ అనేవాళ్ళు ఉండరని, ఎవరికీ ఇమ్యూనిటీ కూడా ఉండదని చెప్పారు. ఐదో కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా నటి సోనియా అకుల అయితే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మూడో జంటగా సోనియా, ఆదిత్య ఓంలను హౌస్‌లోకి అయితే పంపించారు. ఏడో కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క హౌస్‌లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. ఈమె వీడియోనే ఓవర్ యాక్షన్ అనుకుంటే స్టేజ్ మీదకి వచ్చి తర్వాత కూడా ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. ఫస్ట్ వారంలోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్‌లు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. నాగార్జునని చూసి తెగ సిగ్గుపడిపోతూ పాట కూడా పాడేసింది. స్టేజ్ పైన ఉన్న నాగార్జున ఆపేయ్ అన్నారంటే ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎనిమిదో కంటెస్టెంట్‌గా శేఖర్ భాష అయితే ఎంట్రీ ఇచ్చారు. నాలుగో జంటగా శేఖర్ భాష, బెజవాడ బేబక్కలను హౌస్‌లోకి అయితే పంపించారు. బక్క బేబక్క అంటూ శేఖర్ భాష పనిచేశాడు బెజవాడ బేబక్కని చూసి. ఆ తర్వాత శేఖర్ భాషపై పాట పాడేసింది బేబక్క. ఆ తర్వాత నాగార్జునని అడిగి మరీ హగ్ ఇప్పించుకుంది బేబక్క. ఇక తొమ్మిదో కంటెస్టెంట్‌గా కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది. 10వ కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. తన లైఫ్ స్ట్రగుల్స్ చెప్పి అందరిని కొంచెం అయితే సెంటిమెంట్‌కి అయితే గురి చేశాడు నాగమణికంఠ. అండ్ ఐదో జంటగా కిరాక్ సీత, మణికంఠలను హౌస్‌లోకి అయితే పంపించారు. మణికంఠ మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ హౌస్‌లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాడు. తర్వాత 'సరిపోదు శనివారం' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని, ప్రియాంక మోహన్ 'బిగ్ బాస్' స్టేజ్ మీదకైతే వెళ్లారు. తర్వాత హౌస్‌లోకి వెళ్లి 'బిగ్ బాస్' జంటలతో టాస్క్ ఆడించాడు. ఆ టాస్క్‌లో శేఖర్ భాష విన్ అయ్యారు. తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లో కెప్టెన్ ఉన్నాడంటూ బాంబ్ పేల్చిన నాగార్జున ఆ తర్వాత మరో బాంబ్ పేల్చారు. నో రేషన్ అని అన్నారు. దీనికి అర్థం ఏంటంటే లిమిట్‌లెస్‌గా మీరు రేషన్ గెలుచుకోవచ్చని, ప్రతిదీ గెలుచుకుంటేనే వస్తుందని చెప్పారు. అంటే టాస్క్‌లు గెలిస్తేనే రేషన్ వస్తుందన్నమాట. ఇది ట్విస్ట్. అండ్ 11వ కంటెస్టెంట్‌గా నాగపంచమి సీరియల్ హీరో పృథ్వీ ఎంట్రీ ఇచ్చారు. 12వ కంటెస్టెంట్‌గా రచ్చరంబోలో యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది.
కుర్చీని మడతపెట్టి అంటూ డాన్స్‌తో 'బిగ్ బాస్' స్టేజ్‌ని షేక్ చేసింది. తనకు తగ్గ సాంగే సెలెక్ట్ చేసుకుందిలెండి విష్ణుప్రియ. అండ్ ఆ రోజు అంటగా విష్ణుప్రియతో పాటు పృథ్వీని హౌస్‌లోకి పంపించారు. మొత్తానికి పెళ్లి కాని వాళ్ళతో పేర్లయితే బాగానే సెట్ చేశారు. ముందు ముందు మ్యాటర్ ఏంటో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. పేర్లను చూస్తుంటే గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు ఈ పేర్లను చూస్తుంటే. అండ్ 13వ కంటెస్టెంట్‌గా డాన్సర్ 'నైనిక' ఎంట్రీ ఇచ్చింది. తన డాన్స్‌తో స్టేజ్‌నైతే షేక్ చేసింది. అండ్ 14వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్ అఫ్రిది హౌస్‌లోకైతే ఎంట్రీ ఇచ్చాడు. అఫ్రిది, నైనికలను కలిపి ఏడో జంటగా హౌస్‌లోకైతే పంపించారు నాగ్. అండ్ చివర్లో 'బిగ్ బాస్' ఆస్థాన దర్శకుడు అనిల్ రావిపూడినైతే హౌస్‌లోకి పంపించారు. హౌస్‌లోకి వెళ్లి లక్కీ డ్రా స్వైప్ అంటూ హడావిడి చేశారు. ఫస్ట్ రోజే ఎలిమినేషన్ అంటూ మణికంఠని డోర్ వరకు తీసుకొచ్చి టెన్షన్ పెట్టించాడు. 2 బ్యాడ్ న్యూస్‌లైతే చెప్పారు. కెప్టెన్ ఉండరని అండ్ రేషన్ ఉండదని చెప్పారు. ఇక 3 బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుందని చెప్పారు. నో ప్రైజ్ మనీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ప్రైజ్ మనీ కూడా పెంచుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్‌దే అని పెద్ద మెలిక పెట్టారు బిగ్ బాస్. అన్‌లిమిటెడ్ ప్రైజ్ మనీ అని చెప్పారు బిగ్ బాస్. ఇక 3 బ్యాడ్ న్యూస్‌లు చెప్పడం అయిపోయిన తర్వాత హౌస్‌కి తాళం వేసి గుడ్ నైట్ చెప్పేసారు నాగార్జున. ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.